హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 11 ఎక్సైజ్ 11.3 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఎక్సైజ్ 11.3 అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇక్కడ ఒక కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకోవాలి. పేజ్ నెంబర్ 285 ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేది ఉంది. ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అంటే ఏంటి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది నేర్చుకుంటే 11 దీనికి సంబంధించిందే మొత్తం 11.3 మొత్తం. ఆ 11.3 అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, ఓకేనా. ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఏంటి, నేను ఇక్కడ ఉన్నదే తీసుకుంటున్నాను. సపోజ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇలాగా దీనికి ఏ బి సి అని నేమ్ పెట్టాను. బి దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సపోజ్ బి దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఇప్పుడు యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి తీసుకున్నా. సపోజ్ యాంగిల్ ఏ యాంగిల్ బి, ఒకవేళ బి దగ్గర యాంగిల్ ఉన్నా యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees అవుతాయి. మామూలుగా ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎంత ఉంటుంది, 180 degrees ఉంటుంది. టోటల్ ఎంత ఉంటుంది మనకి, 180 degrees. ఎక్కడ ఏ వాల్యూ ఉంటుందో మనకు తెలియదు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మొత్తం ఎంత, 180 degrees. ఇప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees అవుతే యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఇవేమవుతాయి అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. వీటిని ఏమంటారు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బిని ఏమంటాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఏదైనా 2 యాంగిల్స్, సపోజ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 90 degrees అయితే యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఏమవుతుంది, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, పాయింట్ సేమ్. దేర్ఫోర్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఒకవేళ 90 degrees అయితే హెన్స్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఈ రెండింటిని మనం ఏమంటాం, ఆర్ సెట్ టు బి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. వీటినే కాంప్లిమెంటరీ. ఏదైనా యాంగిల్స్ని, సమ్ ఆఫ్ యాంగిల్స్ని 90 degrees అవుతే, వాట్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ 90 degrees, దెన్ దేర్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఒక డెఫినేషన్ ఏంటి, సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 90 degrees, దెన్ దేర్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఏదైనా 2 యాంగిల్స్ని 90 degrees వస్తే దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని కూడా అంటాం. తర్వాత నెక్స్ట్ పాయింట్కి వస్తే, అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రేషియోస్ ట్రిగ్నోమెట్రీ రేషియోకి సంబంధించింది కాబట్టి ఈ రేషియోస్లో కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇవి ట్రిగ్నోమెట్రీ రేషియోస్ కదా. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees. ఏది ఎడిషన్ చేస్తే మనకి 90 degrees వస్తుందో చూసుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు సమ్స్లో మీకు తెలుసు. ఏది ప్లస్ చూడండి, 30 + 60 చేస్తే ఇది ఈజీగా ట్రిగ్నోమెట్రీ రేషియోస్లో ఇది ఈజీగా చేయొచ్చు. 30 + 60 చేస్తే మనకి ఎంత అవుతుంది, 90 degrees వస్తుంది. అప్పుడు 30కి 60 ఏమవుతుంది, కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. 30కి 60 ప్లస్ ఎడిషన్ చేసాం కాబట్టి ఈ 60 అనేది ఏంటి, కాంప్లిమెంటరీ యాంగిల్. అలాగే రివర్స్లో కూడా 60కి 30 ప్లస్ చేస్తే అప్పుడు ఇది ఎంత అవుతుంది, ఇది కూడా 90 degrees అవుతుంది. సో 60కి 30 ఏంటి, కాంప్లిమెంటరీ యాంగిల్. 30కి 60 కాంప్లిమెంటరీ యాంగిల్ అండ్ 60కి 30 కూడా కాంప్లిమెంటరీ యాంగిల్సే. అలాగే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏదో తీసుకుంది. ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి, లెట్ us assume that యాంగిల్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు. యాంగిల్ ఏని మనం ఎక్స్ అనుకుంటే, సపోజ్ ఎక్స్ అనుకోవచ్చు, టీటా అనుకోవచ్చు, ఏ అనుకోవచ్చు, ఏవైనా అనుకోవచ్చు, ఓకేనా. యాంగిల్ ఏని ఇక్కడ ఎక్స్ అనుకుంటే దెన్ ఫర్ యాంగిల్ ఎక్స్ బీసీ ఈజ్ ఆపోజిట్ సైడ్ అండ్ ఏబీ ఈజ్ అడ్జసెంట్ సైడ్. యాంగిల్ ఏని ఇది అనుకుంటే దీనికి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, బీసీ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. యాంగిల్ ఏకి ఏంటిది, ఏబీ అనేది అడ్జసెంట్ అవుతుంది కదా. అలాగే ఇప్పుడు చూడండి, సపోజు ఇక్కడ యాంగిల్ ఇది యాంగిల్ ఎక్స్ అనుకున్నాం. సపోజ్ ఇప్పుడు ఈ టోటల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎంత ఉంటుంది మనకి, 180 degrees ఉంటుంది. 180లోంచి ఎంత తీస్తే మనకి 90 వస్తుంది, 90 తీస్తే మనకి 90 degrees వస్తుంది, అంతే కదా. సో ఒక వాల్యూ మనకి 90 degrees అయితే మిగతా వాల్యూ ఏమవుతుంది, 90కి ఎంత మైనస్ చేస్తే మిగతా యాంగిల్. ఇప్పుడు సపోజ్ ఒకటి 90 degrees అవుతుంది, ఇది 180, ఓకేనా. 3 పార్ట్స్ ఉన్నాయి, ఒక పార్ట్ ఏమో 90, మిగతా ఈ 2 పార్ట్స్ ఎంత అవుతుంది, 180 రావాలంటే ఒకటి 30 అవుతుంది, ఇంకోటి ఏమవుతుంది 60 అవుతుంది. 30 + 60 కూడా 90 కదా. 90 + 90 ఎంత, 180. సో ఒక పార్ట్ ఎంత అవుతుంది మనకి డిగ్రీస్, 60 అండ్ అనదర్ పార్ట్ ఎంత అవుతుంది, 30 అవుతుంది. ఇప్పుడు మనకి
ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే ఇది ఎంత అవుతుంది అప్పుడు సి దగ్గర మనకి ఈ 90 మైనస్ ఒకవేళ ఎక్స్ అనుకుంటే ఎక్స్, టీటా అనుకుంటే టీటా, ఏ అనుకుంటే ఏ. నేను ఇక్కడ ఏమనుకున్నాను ఎక్స్ అనుకున్నాను కాబట్టి 90 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అనేది మనకి ఒకవేళ చూడండి ఇక్కడ 90 మైనస్ 30, ఇక్కడ ఒకవేళ 60 ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ 60 ఉందనుకోండి, ఇదిగోండి ఈ పార్ట్లో 60 ఉందనుకోండి, 90 మైనస్ 60 ఎంత అవుతుంది మనకి 30. అంటే ఈ వాల్యూ అనదర్ వాల్యూ ఎంత ఇక్కడ 30 అవుతుంది. ఒకవేళ ఇక్కడ 30 అనుకోండి, 30 వాల్యూ ఉందనుకోండి, ఎక్స్ వాల్యూ 30 ఉంటే 90 మైనస్ 30 ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది మనకి 60 కదా వస్తుంది. దీన్ని ఇక్కడ 90 డిగ్రీ బి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దగ్గర బి ఉంటే ఈ సి అనే వాల్యూ ఎంత అవుతుంది 90 మైనస్ ఎక్స్ అనేది అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైంది కదా. ఈ 90 మైనస్ ఎక్స్ అనేది ఎలా వచ్చిందో అర్థమైంది కదా. ఏమి లేదండి, సింపుల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దగ్గర బి అనే పార్ట్ ఉంది. మొత్తం ట్రయాంగిల్ ఎంత ఉంటుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 180 డిగ్రీస్, మొత్తం ఎంత మనకి 180 డిగ్రీస్. అందులో 3 పార్ట్స్ కింద డివిజన్ 90. ఇప్పుడు చూడండి ఒకటి 90 అనుకుందాం. ఓకేనా, ఒకవైపు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దగ్గర ఎప్పుడు ఎంత ఉంటుంది మనకి 90 డిగ్రీస్. రిమైనింగ్ 2 పార్ట్స్ ఏంటి 60 ప్లస్ 30 అయితేనే 90 అవుతుంది. ఒక వాల్యూ 60 అనుకుందాం, ఇంకో వాల్యూ ఏమో 30 అనుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 అయిపోయింది. ఇక్కడ ఎంత రాయొచ్చు మనం, ఒక యాంగిల్ ఏకి మనకి ఏంటి ఇచ్చాడు, ఈ ఏ అనే యాక్యూట్ యాంగిల్ దగ్గర మనకి వాల్యూ ఎంత ఇచ్చాడు, ఎక్స్ ఇచ్చాడు. ఎక్స్ అనే వాల్యూ ఏమవచ్చు 60 అయినా అవ్వచ్చు, 30 అయినా అవ్వచ్చు, 2 వాల్యూస్లో ఏదైనా అవ్వచ్చు. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ 90 మైనస్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. ఒకవేళ 30 అయింది అనుకోండి, 90 మైనస్ 30 ఎంత అవుతుంది, ఇక్కడ వాల్యూ 60 వస్తుంది. అప్పుడు ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది 90 మైనస్ 6, ఇక్కడ ఎక్స్ వాల్యూ 60 అనుకోండి, 90 మైనస్ 60 30 వాల్యూ సరిపోదు కదా 180 డిగ్రీస్. అదే ఎక్స్ వాల్యూ 30 అయితే 90 మైనస్ 30 ఇక్కడ ఎంత వాల్యూ అవుతుంది, అప్పుడు 60 అవుతుంది. మొత్తం టోటల్ ఎంత అయింది మనకి 180 డిగ్రీస్ అయింది. అంతే, చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, యాంగిల్ ఎక్స్ సంబంధించింది సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, కొసికెన్ ఎక్స్, సీకెన్ ఎక్స్ అండ్ కాట్ ఎక్స్ ఫార్ములాస్ అనేది ఇక్కడ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు, సైన్ ఎక్స్ ఫార్ములా ఏంటి, యాంగిల్ ఎక్స్కి సంబంధించింది. ఇక్కడే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, యాంగిల్ ఎక్స్ అంటే ఇది కదా. సైన్ ఎక్స్ ఫార్ములా ఏంటి మనకి, ఇదిగోండి ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్. ఏ అని కూడా అనుకోవచ్చు అన్నాను కదా, ఇక్కడ ఏ కూడా ఇచ్చాను. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే ఏమవుతుంది బీసీ బై హైపోటెనస్. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెనస్ ఏమవుతుంది, ఇదే హైపోటెనస్. ఇది యాంగిల్ ఎక్స్కి సంబంధించింది. ఓకేనా, యాంగిల్ ఎక్స్ అంటే యాంగిల్ ఏకైనా యాంగిల్ ఎక్స్కైనా సంబంధించింది. ఇది ఏమవుతుంది యాంగిల్ ఏ ఆపోజిట్, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది వచ్చేసి అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అదే ఫార్ములా అన్నమాట. సైన్ ఎక్స్ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అంటే బీసీ బై హైపోటెనస్ ఏసీ. అలాగే కాస్ ఎక్స్ ఫార్ములా ఏంటి, అడ్జసెంట్ సైడ్ ఏబీ బై హైపోటెనస్ అంటే ఏసీ. టాన్ ఎక్స్ ఫార్ములా ఏంటి, టాన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే ఏంటి బీసీ బై అడ్జసెంట్ సైడ్ ఏబీ, అదే ఫార్ములా. అలాగే కొసికెన్ ఎక్స్, కొసికెన్ ఎక్స్ ఫార్ములా ఏంటి హైపోటెనస్ అంటే ఏంటి ఏసీ బై ఏంటి ఆపోజిట్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే ఏంటి బీసీ. ఓకేనా, అదే సీకెన్ కాటు. ఇవి ఫార్ములాస్ బట్టి ఇవి రాశాను అనమాట. ఓకేనా, ఇవన్నీ ఈ ఫార్ములాస్ బట్టి ఇక్కడ అన్ని రాశాను. ఇవేంటి యాంగిల్ ఎక్స్కి సంబంధించింది. అలాగే ఇక్కడ చూస్తే నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ అంటే దీనికి సంబంధించి 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ సంబంధించింది సైన్. సైన్ 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ అంటే ఏంటి, ఇది యాంగిల్. అంటే సపోజ్ మనం సి అనే కదా, సి దగ్గర ఇక్కడ ఏంటి దీనికి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, అప్పుడు ఇక్కడ మళ్ళీ అనదర్ డయాగ్రామ్ గీస్తున్నాను, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ సి దగ్గర యాంగిల్ అన్నమాట ఎంత 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్. దీనికి యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, దీనికి హైపోటెనస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇది హైపోటెనస్, దీని ఆపోజిట్ సైడ్ ఇది, దీనికి వచ్చేసి అడ్జసెంట్ సైడ్ ఇది, ఇది వచ్చేసి అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు సైన్ 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ యొక్క ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఇదిగోండి ఏబీ బై ఏసీ హైపోటెనస్ గోని ఏబీ బై ఏసీ. అలాగే కాస్, టాన్, కొసికెన్, సీకెన్, కాట్. ఈ డయాగ్రామ్ ప్రకారంగా ఫార్ములాస్ బట్టి ఈజీగా రాసుకోవడమే. బీసీయా ఏసీయా నేను మీకు ఏటనేది కూడా నేను చెప్పాను. ఇప్పుడు ఇందులో మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఏం తెలిసింది చూడండి,
ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి సైన్ ఎక్స్ వాల్యూ కొసెకన్ వాల్యూ రెండు ఈక్వల్గా వచ్చినాయి. సైన్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది బీసీ బై ఏసీ అండ్ కొసెకన్ 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది బీసీ బై ఏసీ. ఈ రెండు ఈక్వల్. దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు చూడండి, ఇక్కడ ఫార్ములాస్ రాస్తున్నాను, ఇందులోనే ఫార్ములాస్ రాస్తున్నాను నేను. ఫస్ట్ వన్ సైన్ 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మనం ఏమని రాసుకోవచ్చు కాస్ ఎక్స్. అంటే ఈ రెండు ఈక్వల్ అనమాట. సైన్ 90 డిగ్రీస్ అంటే దీని యొక్క ఫార్ములా సైన్ 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ అన్న దీన్ని కాస్ ఎక్స్ రాసుకోవచ్చు. కాస్ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు సైన్ 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే రెండిట్లకి ఒకే ఆన్సర్ వచ్చింది. ఎంత వచ్చింది మనకి ఏబీ బై ఏసీ వచ్చింది, ఏబీ బై ఏసీ. అలాగే అనదర్ వన్ చూడండి, ఇలాగైనా రాసుకోవచ్చు ఇలాగైనా రాసుకోవచ్చు. ఇదిగోండి సైన్ 90 ఇలా ఇంకోటి ఉంది చూడండి, కాస్ 90 మన బీసీ బై ఏసీ వచ్చింది కదా, దీని వాల్యూ అండ్ సైన్ ఎక్స్ వాల్యూ చూడండి ఈ రెండు ఈక్వల్లే. ఇప్పుడు చూడండి సైన్ 90 ఎంత వచ్చింది ఏబీని, ఈ కాస్ ఈ రెండు ఈక్వల్గా. టెక్స్ట్ బుక్ సరిగ్గా కనిపించట్లేదు. సైన్ 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ ఏబీ బై ఏసీని అండ్ కాస్ ఎక్స్ ఈ రెండు ఈక్వల్ అని రాసాం. అలాగే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని చూస్తే కాస్ 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్, రెండోది ఏంటి కాస్ 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్, ఇది దేనికి ఈక్వల్ ఉంది బీసీ బై ఏసీ ఎక్కడుంది సైన్ ఎక్స్కి ఉంది, ఈక్వల్ టు సైన్ ఎక్స్. దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం సైన్ ఎక్స్. ఈ రెండింటికి ఒకటే వచ్చింది ఏంటి బీసీ బై ఏసీ. అలాగే థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ tan 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్, ఇది దేనికి ఏబీ బై ఏసీ, దేనికి చూడండి ఏబీ బై బీసీ, ఇదిగోండి కాట్కి ఈక్వల్గా ఉంది. ఏంటి ఏబీ బై బీసీ ఎక్కడ వచ్చింది మనకి కాట్కి ఈక్వల్గా ఉంది, అంటే కాట్ ఎక్స్ ఈక్వల్ టు ఏబీ బై బీసీ. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ కొసెకన్ తీసుకుంటే కొసెకన్ 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్, కొసెకన్ అంటే ఏసీ బై ఏబీ కదా, ఇది ఎక్కడుందో చూడండి ఏసీ బై ఏబీ సీకెన్కి ఉంది. సో ఇది సీకెన్ ఎక్స్కి ఈక్వల్, అంటే ఎంత వచ్చిందో మనకి ఏసీ బై ఏబీ. నెక్స్ట్ అలాగే సీకెన్ 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్, అంటే ఇక్కడ ఎంత చూడండి ఏసీ బై బీసీ ఎక్కడుంది ఏసీ బై బీసీ, ఇంకోండి కొసెకన్ ఎక్స్కి ఉంది. సీకెన్కి కొసెకన్ ఎక్స్ ఈక్వల్ అన్నమాట. ఎంత వచ్చింది మనకి ఏసీ బై బీసీ. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ కాట్ 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్, బీసీ బై ఏబీ ఎక్కడుంది బీసీ బై ఏబీ, బీసీ బై ఏబీ ఎక్కడా లేదు, బీసీ బై ఏబీ. ఇగో ట్యాన్కి ఈక్వల్గా ఉంది, tan ఎక్స్ బీసీ బై ఏబీ. ఈ పక్కని వదిలేసినట్టయితే చూడండి సైన్ 90 మైనస్ ఎక్స్ని కాస్ ఎక్స్ అనుకోవచ్చు. ఒకవేళ ఏలోనే ఒకవేళ ఏ అనుకుంటే ఏ, టీటా అనుకుంటే టీటా, ఏదైనా మనం అనుకోవచ్చు. సైన్ 90 మైనస్ ఏ అంటే కాస్ ఏ అండ్ కాస్ 90 మైనస్ ఏ అంటే సైన్ ఏ, tan 90 మైనస్ ఏ అంటే కాట్ ఏ. నేను ఏ అని చెప్తున్నాను, ఎక్స్ అయినా పెట్టుకోవచ్చు టీటా అయినా పెట్టుకోవచ్చు ఏదైనా. కొసెకన్ 90 మైనస్ ఏ అంటే ఏంటి సీకెన్ ఏ, సీకెన్ 90 మైనస్ ఏ అంటే కొసెకన్, అంటే దీన్ని ఇలా అయినా రాసుకోవచ్చు ఇలా అయినా రాసుకోవచ్చు. ఇవి దీని యొక్క ప్రస్తుతం యొక్క ఫార్ములాస్. దీంతో మీకు ఈ ఫార్ములాస్ అనేది ఈజీగా అర్థమై ఉంటాయి. ఇవి ఎలా రాస్తాం ఏంటనేది సమ్స్లోకి వెళ్ళినప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతాయి. ఇక్కడ చూడండి ఏ పెట్టి చేశారు, థింక్ అండ్ డిజిట్ 0 అండ్ 90 డిగ్రీస్లో ఇక్కడ ఏంటి ఏ, ఆ టీటా ఉంటే టీటా అయినా రాసుకోవచ్చు. ఈ ఫార్ములాస్ అనేది బాగా గుర్తుంచుకోండి. సైన్ 90 డిగ్రీస్ మైనస్ ఏ అంటే కాస్ ఏ అని, tan 90 డిగ్రీస్ ఏ అంటే కాట్ ఏ అని, సీకెన్కి కొసెకన్, కాస్కి సైన్ అంటే సైన్ కాస్, కాస్కి సైన్. సైన్ 90 డిగ్రీస్ మైనస్ ఏ అంటే కాస్ అని రాసుకోవచ్చు, కాస్ 90 డిగ్రీస్ అంటే సైన్ రాసుకోవచ్చు. ట్యాన్కి కాట్, మళ్ళీ కాట్కి ట్యాన్, అంతే. కాట్ ఏ అన్నా ట్యాన్ ఏ అన్నా, ట్యాన్ ఏకి కాట్ 90 డిగ్రీస్ మైనస్ ఏ అని రాసుకోవచ్చు, కాట్ ఏకి tan 90 డిగ్రీస్ మైనస్ ఏ అంటే సైన్ కాసు గుర్తుంచుకోండి. మళ్ళీ కాస్ అంటే సైన్ 90 డిగ్రీస్ మైనస్ ఏ అంటే కాట్ ఏ అని రాసుకోవచ్చు, కాస్ ఏ అని రాసుకోవచ్చు. కాస్ 90 డిగ్రీస్ మైనస్ ఏ అంటే సైన్, కాస్కి సైన్, సైన్ కాస్, ట్యాన్ కాటు, కాటు ట్యాన్, సీకెన్ కొసెకన్, కొసెకన్ సీకెన్. సింపుల్గా గుర్తుంచుకోవాలంటే అంతే, చిన్న లాజిక్ అంతే. ఇవి గుర్తుంచుకుంటే చాలా ఈజీగా అర్థమవుతాయి.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి 11.3. ఇప్పుడు ఇంట్రడక్షన్ అనేది బాగా అర్థమైంది కదా. ఈ పార్ట్ ఇక్కడితో అయిపోతే నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఒకటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.